మన భూమి మీద జన్మనివ్వగలిగిన అర్హత ఉండేవి రెండు మాత్రమే. ఒకటి భూతల్లి, రెండోది స్త్రీ. ఈ స్త్రీ మన ఇంట్లో అమ్మ రూపంలో, అక్క, చెల్లెలు, భార్య, కూతురు రూపంలోనే ఉంటారు. కానీ వారికి ఆ మెన్సెస్ టైంలో వచ్చే ఒక నరకప్రాయమైన స్థితికి హోమియోపతిలో వందల కొద్ది మెడిసిన్స్ ఉన్నాయి. వాటిలో ఒకానొక మెడిసిన్, మంచి మెడిసిన్ కోలోసిల్త్. కానీ ఈ కోలోసిల్త్ వాడాలి అని అంటే వాళ్ళల్లో ఇటువంటి లక్షణాలు ఉండి తీరాలి. వాళ్ళల్లో ఓవరీస్ పెయిన్ ఉంటుంది, అంటే సైడ్ టు సైడ్ పెయిన్స్ ఉంటాయి. రైట్ సైడ్ పెయిన్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ పెయిన్ ఉంటుంది. అలానే ఈ మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అయిన తర్వాత వచ్చే నొప్పికి వాళ్ళు డబుల్ బెండింగ్ అవుతూ ఉంటారు. అంటే ఈ కాళ్ళు రెండు పొట్ట లోపలికి ఒత్తుకొని పడుకుంటూ ఉంటారు. ఇలా ఒత్తుకొని ప్రెజర్ చేసి పడుకోవటం మూలాన వాళ్ళకి నొప్పి తగినట్టుగా ఉంటుంది. వాళ్ళు లేచి కూర్చుంటే మళ్ళీ నొప్పి యథాస్థితికి వస్తూ ఉంటుంది. అలాగనే వీళ్ళకి ఆ టైంలో విపరీతమైన కోపం ఉంటుంది. కోపం పడే కొద్దీ నొప్పి ఎక్కువైపోతూ ఉంటుంది. ముందు రోజు గొడవ అయ్యి కోపం తెచ్చుకున్న సందర్భాల్లో తర్వాత మెన్సెస్ అయినట్లయితే వాళ్ళల్లో మెన్స్ట్రువల్ పెయిన్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళ ఎమోషన్కి ఈ మెన్స్ట్రువల్ పెయిన్కి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. సిమ్టమ్స్ తీసుకోవడంలో ఎటువంటి కన్ఫ్యూజన్ ఉన్నా సరే మీరు దగ్గరలో ఉండే హోమియోపతి డాక్టర్ని కన్ఫ్యూజ్ అయ్యి మంచి ప్రిస్క్రిప్షన్ తీసుకోవచ్చు. దీనికి తోడు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ వాడుకుంటే నొప్పి పర్మనెంట్గా తగ్గుతుంది.